సార్ ప్రచారం అంశంలోకి వెళ్తే ఒక పక్క ముద్రగడ గారనో చంద్రశేఖర్ రెడ్డి గారనో వంగ గీత గారనో లేకపోతే వేరే వాళ్ళు మిథున్ రెడ్డి గారు వీళ్ళందరూ రంగంలోకి వెళ్తారంట. మరి పవన్ కళ్యాణ్ తరపున ఎవరు ప్రచారం చేయాలి? ఈయన్ని టీడీపీ వదలదు, బీజేపీ వదలదు, ఈయన స్టార్ క్యాంపెయినర్గా వాళ్ళు తిప్పుతారు. పిఠాపురం వచ్చేసరికల్లా ఎవరు వీటికి అండగా నిలబడి తిరుగుతారు? వరం మీద పూర్తి బాధ్యతలు పెట్టి వెళ్ళిపోతారు అనుకోవచ్చా? అదే కూడా ఏమైనా వివేకవంతమైన పని. ఎవరైతే అక్కడ సీట్ రాలేదని అసంతృప్తి చెందున్నారో ఆయన పెద్ద మనిషి, మంచివాడనే అనుకున్నా కానీ ఆయనకు తన సీట్ రాలేదని ఆశాభంగం, తన అనాసక్తి అవన్నీ ఉంటాయి కదా తప్పకుండా. ఆయనకు తోడు ఉండాలి కానీ పైగా ఆయన ఏదో వెక్కిరించినట్టుగా మీ సీట్ రాలేదు, నాకు వచ్చింది, నువ్వు గెలిపించే బాధ్యత నీకు అప్పగిస్తున్నానంటే ఒకవేళ అంటే కూడా లేదండి మా వాడు సాయం చేస్తాడని అనాలి. ఇవన్నీ కామన్ సెన్స్, ఇవేమి పెద్ద బరువైన విషయాలు కూడా కాదు. ఉంటాడు అనుకుంటున్నా, పిఠాపురం మీద కొంత ఫోకస్ చేస్తాడు. తను అసెంబ్లీలోకి ఎంటర్ కావాలి అనే కాంక్ష, అవసరం పవన్ కళ్యాణ్కు బలంగా తెలుసు. ఇప్పుడు కనుక దెబ్బతింటే తన రాజకీయ భవిష్యత్తు చాలా దెబ్బతింటుంది అనే భయం కూడా ఆయనకు ఉంది. ఆ అభద్రత కూడా ఆయనతో చాలా విషయాలు మాట్లాడిస్తుంది. అయితే ఇవన్నిటికీ మీరు బాధ్యులు అంటారు, ఆయన అది కారణం. ఇక్కడ ఇప్పుడు నాయకుడు అనేవాడు తప్పులకు తాను బాధ్యత వహించాలి. ప్రతిదానికి మీరు నన్ను పంపించలేదు, మీరు నాకు ఓటేయలేదు, మీరు గుర్తించలేదు, ఇవన్నీ అంటే ఎట్లా కుదురుతుంది? సమస్యగానే ఉంటుంది. ఇట్ విల్ బి ఎ టఫ్ ఫైట్. అంటే పైగా అటువైపు ఉంది జగన్మోహన్ రెడ్డి కదా, ఏదోలే పవన్ సీట్ వదిలేద్దాం అనుకునే టైప్ కాదు. మరీ అదే కదా మంగళగిరి ఇక్కడ పెడతారని. మంగళగిరిలో లోకేష్ చాలా కాలం నుంచి అక్కడ కూర్చొని ఆయన దాన్ని బాగా కొంచెం స్ట్రెంథెన్ చేసుకున్నాడు ఈసారి. అది వైసీపీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. నేను మీకు పోయినసారి కూడా చెప్పాను, మంగళగిరిలో ఎక్కడ తిరిగినా లోకేష్ బోర్డులే కనిపిస్తున్నాయి. ప్రతి షాప్ మీద, ప్రతి కూల్ డ్రింక్ షాప్ మీద అయినా, దోబిషా అన్నిటి మీద, అదే దోబిషా బండ్లకు కూడా పెట్టారు. అదే చిన్న విషయం కాదండి, అంతా చాలా హోంవర్క్ చేశారు. ఇంకోటి ఈ చలివేంద్రాలు, పార్కులు, రీడింగ్ రూమ్లు ఇట్లాంటివి కూడా టెంపరీగా కూడా కొంచెం అద్దెకు తీసుకొని ఏర్పాటు చేయడం, చొరవ తీసుకొని ఇవన్నీ షెల్టర్లు ఇవి చేశారు. చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అసలు ఆ నియోజకవర్గం వరకు ఎవరున్నారు అధికారంలో అనేటట్టుగా ఉంది. ఇదంతా సరే డబ్బుతోనూ యంత్రాంగంతో చేయొచ్చు, కానీ చేశారు కదా. మీరేమో సీటు చెప్పడానికే ఇంత గందరగోళ పరిస్థితి. ఇప్పుడు 3 సంవత్సరాల క్రితం సార్ మీరు ఇక్కడికి వచ్చి పోటీ చేయండి పిఠాపురం, మేము మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడారని, దాని మీద స్టాండ్ అయిపోయినా ఇప్పుడు కావాలని పిఠాపురం తీసుకున్నారని ఒక టాకు. అది కరెక్టా డెసిషన్? అది కాదులేండి, పిఠాపురం ఇటు ఉత్తరాంధ్ర ఇటు దీనికి కూడా కొంచెం కన్వీనియంట్గా ఉంటుందనే విషయం ఒకటి. ఆయన చెప్పాడు కదా, ఉభయ గోదావరి జిల్లాలో పిఠాపురం అనేది ఒక కేంద్ర బిందువులాగా ఉంటుంది. పిఠాపురం, కాకినాడ, అందుకని నేను చేసుకుంటున్నాను అనేది. మూడవది సామాజికంగా చూసినప్పుడు కాపు ఓట్లు కొంచెం అక్కడ ఎక్కువ అని చెప్పి కూడా అది చెప్తారు. బలమైన నాయకులు, విధేయులు కూడా కొంచెం ఉన్నట్టుగా ఉన్నారు. ఆయన దాన్ని పెద్ద గతంలో కూడా 2 చోట్ల చేశారు కదా, అదేం పెద్ద ఆలోచించి చేసిన పని కాదు. గాజువాకలో చేస్తారని చివరి నిమిషంలో టప్పని వచ్చి నామినేషన్ వేశారు. మరి అక్కడ సందేహం కలిగిందో మరి ఏమో తెలియదు, కానీ అన్నదమ్ములు ఇద్దరు ఒకటే చోట ఓడిపోయారని ఇది కూడా రాకుండా కారణం ఏదైనా సరే. అందుకని సీరియస్ వర్క్ జరగాల్సిన అవసరం అయితే ఉంది, ఎక్సర్సైజ్ జరగాల్సిన అవసరం ఉంది. మిగతా జనసేన వాళ్ళు కూడా కొంచెం సైలెంట్ అవ్వడం మీరు గమనిస్తారు. ఇప్పుడు వాళ్ళ సీట్లలో కూడా ఇప్పుడు తిరుపతి ఉంది, ఆమె ఇటువైపు నుంచి సుగుణమ్మ, అటువైపు నుంచి ఇంకొకరు బహిరంగంగా మాట్లాడుతున్నారు. హాస్యాస్పదంగా సుగుణమ్మ అయితే టీడీపీ అభ్యర్థి నేను జనసేన తరఫున అయినా పోటీ చేస్తాను అంటుంది. అంటే ఖచ్చితంగా ఏ ఆరోపణ అయితే ఉందో అదే అక్కడ నిజమవుతుంది. వీటిని ఎందుకు టర్న్ చేయట్లేదో అర్థం కాదు. ఓకే సార్, టీడీపీ ఎంపీ లోపల బీజేపీ వాళ్ళు కూడా ఢిల్లీకి నిన్న పురంధేశ్వరిని పిలిపించారు. అక్కడ అభ్యర్థులే కాకుండా సీట్లు కూడా తేలాలి, అన్నీ మనం ఓడిపోయే సీట్లు మనకి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, ఆయన కూడా గెలవలేడు, ఆయన కూడా గెలవలేని మనం ఎక్కడ గెలుస్తాము, వీటిని వదిలించుకొని మనం గెలిచే సీట్లు తెచ్చుకోవాలని వాళ్ళు కొంచెం ఒత్తిడి చేస్తున్నారు. రెండోది అభ్యర్థులు కూడా తమకు ఉన్న 5 సీట్లలో తమకు రావాలి 6 సీట్లలో అని వాళ్ళు కూడా ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి పవన్ అంటే స్టార్ ఆయన కనిపిస్తుంది, కానీ బీజేపీ తరఫున కూడా చాలానే లోపల మథనం చాలా జరుగుతున్నట్టుగా. ఇది మళ్ళీ ఇంకొక పంచాయతీ కోసం వీనికి సెకండ్ అవుతుంది కదా తప్పకుండా. చంద్రబాబు నాయుడు ఆపాడంటే వాళ్ళ ఫిర్యాదు అది. చంద్రబాబు బలవంతాన్ని ఒప్పించాడు, పవర్ను తన చేతుల్లో పెట్టుకున్నాడు, మనకు అన్ని తగిలిస్తూ ఉన్నాడు. ఈ సీట్లు ఇంతవరకు ఒక్కసారి కూడా వాళ్ళు గెలవలేదు, మనకు కొంచెము కొద్దో గొప్ప బేస్ ఉన్నవేమో ఆయన తీసుకుంటున్నాడు అని ఇది కూడా ఉంది బీజేపీది. ఓకే, అంటే